హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మరి ఇజ్రాయెల్లో తెలుగు కుర్రాడు. ఓకే, అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా. సో ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు మంచి వీసా గురించి, అంటే ఇజ్రాయిల్లో వీసాలు ఇప్పుడు ఈ నెలతో లాస్ట్ అనమాట. అంటే డిసెంబర్ 31తో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా లాస్ట్ యాక్చువల్గా ఈ నెలతో. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి కొంతమంది కాల్ చేశారనమాట. అంటే మన వాళ్ళు ఇజ్రాయిల్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా మనకి కాల్ చేస్తున్నారు, అన్న వీసాలు వస్తాయా రావా అని చెప్పేసి. సో దాని గురించి ప్లస్ ఇక్కడ ఉన్న దాని గురించి కూడా డౌట్ క్లారిటీ కోసం అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు. ఓకే అండి, అదనమాట. సో వీడియో మీరు పూర్తిగా చూడండి. తర్వాత నేను ఇందులో కూడా నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబోతున్నాను. సో మీరు దాన్ని కూడా వాడుకోండి. సో వాట్సాప్ నెంబర్ ఏంటంటే, నా ఛానల్ అంటే మీరు వీడియోలు చూసి కాల్ చేస్తే నాకు బెటర్ అవుతుంది. ఏంటంటే మీరు వీడియోలు చూసారనుకో, మీరు ఇన్స్టాలో కాల్ మెసేజ్ పెడుతున్నారు. సో నేను మెసేజ్ పెడుతుంటే మీకు కాల్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. సో అంతా ఓకే. కాకపోతే మీరు మాట్లాడేది ఎలా ఉంటుందంటే, మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఉంది కదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నారు, సో మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేసేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు నేను పెట్టిన వీడియోలనే మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి అని చెప్పేసి నేను వీడియోలు పూర్తిగా చూసి నాకు వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే నేను మీకు రెస్పాండ్ అవుతాను. తర్వాత మీకు సమాధానం కూడా అంతా క్లియర్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, వీసాల గురించి ఉన్నా, ఇంకోటి ఉన్నా నేను మీకు క్లియర్గా దాంట్లో మాట్లాడటం జరుగుతుంది. సో దాని గురించి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అంతే తప్ప నా ఛానల్ మీరు వీడియోలు చూస్తేనో ఇంకోటి చూస్తేనో అని చెప్పేసి అయితే నేను ఏం పెట్టట్లేదు. సో ఆ విషయం గురించి అని చెప్పేసి మీకు పెడతాం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? ఓకే, అదనమాట అండి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? పూర్తిగా వీడియోలు చూసారనుకో మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. మీకు ఏ డౌట్ కావాలన్నది ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ అనేటప్పటికి నాకు చాలామంది కాల్స్ వస్తాయి. ఆల్రెడీ ఇజ్రాయిల్లో కూడా చాలామంది ఇప్పుడు ఇదిగో ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, నేను మన వాళ్ళు కాల్ చేశారనమాట. అన్న నాకు 3 నెలలే పడ్డది వీసా, ఏంటి మనకు 3 నెలలైనా పంపించేస్తారా ఏంటి అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. అప్పుడు 2-3 చేశారు. సో దాని గురించి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. అలాగే మీకు వాట్సాప్ నెంబర్ అందరూ కూడా మనకి నెంబర్ కావాలన్నా నెంబర్ కావాలి, నాకు ఇన్స్టా లేదన్నా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి నేను ఛానల్లో పెడతాను. ఛానల్ అంటే నా వాట్సాప్ ఛానల్ ఇందులో ఉంటుంది. మీకు నా వాట్సాప్ ఛానల్ ఉంది కదా ఇందులోను, యూట్యూబ్లో. సో దాంట్లోకి వెళ్ళి మీరు వీడియోలు పూర్తిగా చూసి నాకు హాయ్ అని పెట్టింది, ఆ వీడియో స్క్రీన్ షాట్ తీసి. అంటే మీకు అంటూ క్లారిటీ ఉంటుంది, నాకు క్లారిటీ ఉంటుంది. అంతేగాని మీరు సగం చూసి అర్థం కాకుండా చూసి మీరు కాల్ చేస్తే, మెసేజ్ చేస్తే, అంటే నేను చెప్పడానికి మీకు ఒక ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఒక ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి అంతే. ఓకేనా? అది. సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, ఈ నెలతో వీసా అయిపోతుంది కదా. ఆల్మోస్ట్ ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెలతో వీసాలు అయిపోతాయి డిసెంబర్ 31కి అందరికీ కూడా. మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే మనతో వచ్చిన వాళ్ళందరికీ కూడా, అదే మన వాట్సాప్లో ఉన్న వాళ్ళు అయితే, కన్స్ట్రక్షన్ పని మీద వచ్చిన వాళ్ళకి అయితే అందరికీ కూడా డిసెంబర్ 31 అంటే లాస్ట్ వీసా ఎక్స్పైరీ డేట్ ఇచ్చింది. అందరికీ కూడా అయ్యే ఇచ్చారు. సో అందరికి కూడా అయ్యే వీసాలు. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి మీకు నా వాట్సాప్ ఛానల్లో పెడతాను లింకు. ఇజ్రాయెల్లో ఉన్నవాళ్ళైనా సరే, మీరు ఇంటికాడ ఉన్నవాళ్ళైనా సరే చెక్ చేసుకోవచ్చు. మీకు కొత్త వీసాలు, అదే ఇంటికాడ ఉన్నవాళ్ళు కూడా వీసాలు చెక్ చేసుకోవడానికి లింక్ పనిచేస్తుంది. మీరు అందులో ఫస్ట్ గుండా చేయాల్సిన పని ఏంటంటే, అందులో మనకి వర్కర్ అని ఉంటుంది. వర్కర్ అని క్లిక్ చేసి మీ పాస్పోర్ట్ నెంబరు, మీరు ఏ సంవత్సరం అయితే వస్తున్నారో ఆ సంవత్సరం, మన ఇండియా కాబట్టి ఇండియా అని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేద్ది. మన వీసా ఏంటి, లేనిది ఏంటి అనేది. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడే నేను చెక్ చేసుకున్నాను. అది నాకు కూడా 3 నెలలే పడ్డది యాక్చువల్గా.
ఇప్పుడు మార్చి 31 వరకే పడ్డది. అదేంటన్నది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో కాబట్టి మీరు కన్ఫ్యూజన్ ఏం పడవద్దు. నేను దాని గురించి మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎల్లుండి నేను ఎంబసీకి మన ఇక్కడికి వెళ్ళి కనుక్కొని సో తర్వాత మా ఆఫీస్కి కూడా కాల్ చేసి మాట్లాడతాను. ఎందుకంటే రేపు పొద్దున్న సెలవు కాబట్టి శనివారం ఎవరు మనకి రెస్పాండ్ అవ్వరు. సో దాన్ని బట్టి మీకు చెక్ చేసుకోవడానికి అందరూ కూడా చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. మీకు ఎలా పడ్డది ఏంటి అన్నది వీసా కూడా తెలుస్తుంది దీంట్లోనూ. ఓకేనా? మనకి ఆ లింక్ ఓపెన్ చేసుకుని అందులో మన పాస్పోర్ట్ నెంబరు, మన ఇండియా అయితే ఇండియా, కింద మనం వచ్చిన సంవత్సరం 2024 కాబట్టి 24 ఎంటర్ చేస్తే సరిపోద్ది. సబ్మిట్ చేస్తే మొత్తం మన డీటెయిల్స్ అన్నీ వచ్చేది. దాంట్లో మనకి ఇంకా అదనంగా పిఎఫ్ కూడా మనకి ఎంత కట్ అవుతుంది ఏంటి మొత్తం మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకు ఓటీపీలు గట్రా ఏమి ఉండదు కాబట్టి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు చెక్ చేసుకోండి. తర్వాత అందరికీ కూడా మ్యాక్సిమం 3 నెలలే పడతాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది టెంపరీ అనుకుంటున్నాను. సో పర్మనెంట్ వీసా మార్చి తర్వాత వేస్తాడు అనుకుంటా. అయితే మనకి ఇంకా అది పూర్తిగా తెలియలేదు. సో అది తెలియగానే మీకు నేను మళ్ళీ వీడియో పెడతాను. సో నేను కూడా అది కనుక్కొని నేను వెళ్తాను, వెళ్ళి మీకు పెడతాను అనమాట. ఓకే అండి, అందరూ బాగున్నారు కదా మరి? ఓకే, మన ఛానల్ని చూడండి. సో ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాత్రం పెడతాను. సో నా వర్క్స్ పెడతాను, మీరు అన్నీ చూడొచ్చు. సో అలాగే నేను ఇజ్రాయెల్ గురించి కూడా పెడతా ఉంటాను. తర్వాత మనకి వీసాల గురించి కూడా పెడతాను. సో మళ్ళీ కొంచెం వీసాలు ఆగేలా ఉన్నాయి. యుద్ధం కొంచెం తీవ్రంగా ఉంది. మళ్ళీ యుద్ధం కూడా స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఏ కంట్రీ చేస్తుందో కూడా మాకు తెలియట్లేదు. దాని మీద కొంచెం అందరూ కూడా భయపడుతున్నారు. అదేం భయపడొద్దు. సో యుద్ధం గురించి 3 నెలల తర్వాత పంపేస్తాడంట అన్న అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అదేం ఉండదు, మీరు ఏం కంగారు పడొద్దు. రెండోది ఏంటంటే మన వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. సో అదే ఇంకా మనం మాట్లాడుకోకూడదు దీంట్లో. సరే కాబట్టి సో కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి. సో అందరికి కూడా హ్యాపీగా ఉండండి. సో మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీ వీసా ఎన్నాళ్ళు పడ్డది ఏంటన్నది చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లోకి వెళ్తే మీకు ఖచ్చితంగా అందులో మనకి నెంబర్ వస్తుంది. సో అలాగే నా ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను ఇండియాలో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవడానికి. తర్వాత నా వాట్సాప్ ఛానల్లోనే పెడతాను నా వాట్సాప్ నెంబరు. కాబట్టి మీరు దాన్ని చూసుకుని చెప్పాను కదా, మీరు వీడియోలు పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సో అవగాహన వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.